రైల్వే ట్రాక్ పై కారు నడిపి హల్చల్ చేసిన సోనియా వామికాను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు. చేవెళ్ల నుంచి ఉస్మానియా ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు లేదా లింగపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ కు సోనియాను తరలించనున్నారు. ఇక రైల్వే ట్రాక్ పై కారు నడిపి హల్చల్ చేసిన సోనియా వామికాను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు. ఇక చేవెళ్ల నుంచి ఉస్మానియా ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఎర్రగడ్డ హాస్పిటల్ కు తరలించారు. ఇక రైల్వే ట్రాక్ పై కారు నడిపారు సోనియా వామిక. మరి ఆమె ఎందుకు ఆ విధంగా చేసింది, దీనికి గల కారణాలు ఏమై ఉన్నాయంటూ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ రైల్వే ట్రాక్ పై కారు నడిపి హల్చల్ చేసిన సోనియా వామికానైతే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులంతా కూడా చేవెళ్ల నుంచి ఉస్మానియా ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకొచ్చారు. వైద్య పరీక్షల తర్వాత ఆమెను ఎర్రగడ్డ హాస్పిటల్ కు తరలించారు. సో మరి ఆమె మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి ఆ విధంగా ఆమె ప్రవర్తించడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనే కోణంలో పోలీసులైతే లోతుగా విచారణ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఈ ఘటనకు గల కారణాలేంటి? సోనియా ఆ విధంగా ప్రవర్తించడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఎస్రేఖ, అయితే అటు చేవెళ్ల ఆసుపత్రి నుంచి ఇప్పటికే వామిక సోనియానైతే ఉస్మానియా ఆసుపత్రికి కూడా తీసుకువచ్చారు. వైద్య పరీక్షల నిమిత్తం అయితే ఈ ఆసుపత్రికి తరలించి వెంటనే ఆవిడకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. తర్వాత ఏమైనా మత్తు పదార్థాలు తీసుకుందామని రక్త నమూనాలు కూడా సేకరించి అటు వైద్యులు కూడా ఆ రక్త నమూనాలని పరీక్షించారు. అయితే రక్త నమూనాల్లో కూడా ఏమీ తేలినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే తనకి మానసిక ఇబ్బందులు ఉన్నట్టుగా కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా వైద్యులు ఆమెని పర్యవేక్షించి పూర్తిగా మానసిక వైద్యుల పర్యవేక్షణలో వామిక ఉండాలి అంటూ కూడా అటు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు రిఫర్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. వెంటనే ఒక ఆటోలో వామిక సోనియాని అయితే ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి కూడా తరలించారు రేఖ. అయితే తను ఇలా చేయడానికి కారణం కూడా మెయిన్ రీజను తనకి మెంటల్ ఇల్నెస్ ఉండడం వల్లనే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మనకు ఆ రైల్వే ట్రాక్ పైన కారు నడిపినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా అందరినీ కూడా బెంబేలెత్తించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక రైల్వే ట్రాక్ పైన హైవే పైన కారు నడిపినట్టుగా నడపడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి కొన్ని వందల మంది ప్రయాణికుల ప్రాణాలు అనేటివి వాళ్ళు ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ఉలిక్కిపడటం కూడా తెలుస్తూ ఉంది. అయితే నాగులపల్లి నుండి మనకు శంకర్పల్లి రైల్వే లైన్లో రైల్వే ట్రాక్ పైన ఈ యొక్క కారు నడిపినటువంటి వామిక ముందే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా పెంపుడు జంతువును సంరక్షించండి అంటూ కూడా నార్సింగి పిఎస్కి వెళ్ళి ఆమె ఆ యొక్క పెంపుడు కుక్కను అక్కడ వదిలేసి వెంటనే కారు తీసుకొని ఆ కొండపల్లి సర్కిల్లో కారు రైల్వే ట్రాక్ పైకి ఎక్కించింది. అక్కడి నుంచి సుమారుగా 6 కిలోమీటర్ల వరకు కూడా తను కారు డ్రైవ్ చేస్తూ కూడా పట్టాల మీద నుంచి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రేఖ. సో ఇది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్మెన్, అలాగే రైల్వే గేట్మెన్తో పాటు స్థానికులు పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని ఆమెని వెంటనే అటు శంకర్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి మనకి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి కూడా తీసుకువచ్చారు. సో ఇక్కడ మానసిక వైద్యులు కాసేపు ఆవిడ్ని పరీక్షించిన తర్వాత ఖచ్చితంగా ఆవిడకు మెంటల్ ఇల్నెస్ ఉంది, సో ఇది ఖచ్చితంగా ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఆవిడకి చికిత్స అవసరం అంటూ కూడా ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి రిఫర్ చేసినట్టు కూడా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఇక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రి నుంచి వామికని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయ్, అయితే సోనియా వామిక ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకుంది అని చెప్తున్నారు. మరి దీనికి గల కారణాలు ఏమై ఉండవచ్చు? కుటుంబ సభ్యులు ఏదైనా స్పందించారు? ఘటనకు సంబంధించి హాస్పిటల్కి ఎవరికైనా చేరుకున్నారా?
రేఖ ఇంతవరకు తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా తన వద్దకైతే రాలేదు. కానీ గత అక్టోబర్లో తను చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కోల్పోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒక పెద్ద ఐటీ కంపెనీలో తను సుమారుగా ₹1,00,000 వరకు కూడా ఎర్న్ చేసేదంటూ కూడా తన తల్లిదండ్రులు అయితే పోలీసులతో చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. సో తన వైవాహిక జీవితము అలాగే కుటుంబం కూడా తనను పట్టించుకోవట్లేదు అనేటువంటి బాధతోనే వామిక ఇలా సూసైడ్ అటెంప్ట్కి పాల్పడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే సూసైడ్ అటెంప్ట్కి పాల్పడడం ఒక ఎత్తు అయితే రైల్వేకు సంబంధించి రైల్వే ట్రాక్ పైన కార్ని నడపడం అలాగే రైల్వేకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం అనేది పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటా ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా ఒక్కసారిగా కంగుతినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రేఖ. ఎందుకంటే ఒక కార్ అనేది రైల్వే ట్రాక్ పైన డ్రైవ్ చేస్తూ సుమారుగా 6 నుంచి 7 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. అసలు ఇది నేరంగా కూడా పరిగణిస్తూ ఉన్నారు. సో ఇటు రైల్వే యాక్ట్ కింద కూడా అటు వామిక పైన కేసులు నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సెక్షన్ 152 ప్రకారం కూడా తనపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.